చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి. దీంట్లో ఒక పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. 1/2 ఇంచు వేసుకుంటే సరిపోతుంది. ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, లేదనుకుంటే మానేయచ్చు. వేసవి కాలం కాబట్టి ఉల్లిపాయ వేస్తేనే మంచిది. ఇలా ఉండేట్టుగా వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న శనగపిండిని ఇందులో వేయాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు. గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ను సగం ఇందులో వేయాలి. కొద్దిగా మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. మనం చిలికి పెట్టుకున్నటువంటి మజ్జిగలో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్లు పోస్తూ బజ్జీలు వేయటానికి వీలుగా ఉండేంతగా కలుపుకోవాలి. దీంట్లో 1 స్పూన్ నూనె కానీ సోడా కానీ వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ నూనె వేస్తాను. ఈ విధంగా కలిపి వీటిని బజ్జీల్లాగా చేసుకోవాలి. చిన్న బజ్జీల్లాగా రౌండ్గా చేసుకోవాలి.